హాయ్ అండి. మైదా పిండి, ఎగ్స్ లేకుండా రవ్వ, కోకో పౌడర్‌తో సింపుల్‌గా, టేస్టీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు రవ్వ, 3 ఇలాచీలేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న కప్పు పెరుగు, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. క్రీమీ టెక్స్చర్ వచ్చినట్లు మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకొని అది కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చినట్లు మిక్స్ చేసుకోవాలి. సో, కోకో పౌడర్ ఉంటే వేసుకోండి. కోకో పౌడర్ ఉంటే ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం రవ్వ పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసుకొని ఇలా నేను ఎలా కలుపుకుంటున్నానో అలా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం పాలు పడితే పాలు వేసుకోండి. సో, మనకి ఫుల్ థిక్నెస్ కాకుండా అలానే పల్చగా కాకుండా మధ్య రకంలో ఉండాలండి. సో, తర్వాత మనము ఒక బాండీ పెట్టుకొని ఇలా సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకొని హీట్ చేసుకోవాలి. కేక్ బౌల్ ఉంటే కేక్ బౌల్కి ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండితో కోట్ చేసుకొని ఈ మిశ్రమం ఇందులో వేసుకొని ఒకసారి ట్యాప్ చేసి పైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని బాండీలో పెట్టుకొని 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా టేస్టీ కేక్ అయితే రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి